ఫస్ట్ అమృత్ అంటే పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశం. అవును. దీని మీద ఇంత రగడ చేయటానికి కేటీఆర్ ఇంత రగడ చేయటానికి కారణం ఏంటంటారు? అంటే ఇందులో నిజానిజాలు ఉన్నాయంటారా? ఇది కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి పథకం. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది, అంటే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది రాష్ట్రాలు అనేటువంటిది అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి టెండర్లలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. అలాంటిది ఏమీ లేదు, కావాలంటే మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన కూడా సవాల్ విసిరారు. కావాలంటే నేను రాజీనామా చేస్తానని శ్రీనివాసరెడ్డి అంటే ఇది అవాస్తవం తేలితే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసిరారు. రెండోది, మధ్యలో ఒక టెండర్ దక్కించుకున్నటువంటి ఒక వ్యక్తి సృజన్ రెడ్డి అనే అతను రేవంత్ రెడ్డికి సొంత బావమరిది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, సొంత బావమరిది కాదు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నటువంటి కందాళ ఉపేందర్ రెడ్డికి ఆ సృజన్ రెడ్డి అయిన అల్లుడు, అతను మీవాడే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల బంధుత్వాలు ఎవరి బంధువు, ఎవరి బావమరిది, ఎవరి అల్లుడు అనేటువంటి దాంతో మనం పక్కన పెట్టేట్లయితే, ఈ టెండర్లు అనేటువంటి వాటిలో నిజంగా అక్రమాలు జరిగి ఉంటే, అక్రమాలు జరిగాయని బాధితులైనటువంటి, అంటే టెండర్లను దక్కించుకున్నటువంటి వాళ్ళు కానీ, లేదా ప్రజా ప్రయోజనాల కోసం కేటీఆర్ కానీ, లేదా బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ ఎవరైనా వాటిని కోర్టులో సవాల్ చేయొచ్చు. అవినీతి అక్రమాలకు సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించి దాన్ని మళ్ళా వాస్తవాలు ఏమిటి అనేటువంటి పరిశీలించమని కోరవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వారి దగ్గర ఉన్నటువంటి టెండర్లకు సంబంధించినటువంటి వాస్తవాలు ఏమిటి అనేటువంటిది అది ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి హక్కులకు భంగం కలగకుండా ఉండేట్లయితే ప్రజా ప్రయోజనార్థం అందులో ఉన్నటువంటి వాటి వివరాలన్నింటినీ కూడా బహిర్గతంగా వెల్లడించవచ్చు. ఎన్ని కంపెనీలు ఆ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నాయి, ఏ కంపెనీ ఎంత కోట్ చేసింది, ఏ కంపెనీకి ఏ విధంగా దాన్ని కేటాయించారు అనేటువంటి దాన్ని శుభ్రంగా జనానికి తెలియజేయాలి. అందులో రేవంత్ రెడ్డి గారి బంధువులు ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు బంధువులు ఉన్నారా అనేటువంటి అది వేరే అంశం. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే ఫలానా వారి బంధువులు, ఫలానా పార్టీ వారి బంధువులు ఉండకూడదు అనేటువంటి టెండర్లో ఉన్న నిబంధనలు ఉంటాయి, ఎక్కడ ఉండవు. ఎవరైనా బిజినెస్ లో, చట్టబద్ధంగా బిజినెస్ లో ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా టెండర్ వేయచ్చు, దాన్ని పనిచేయచ్చు. దాన్ని అవినీతి అక్రమాలు జరిగాయంటే ఎట్లా జరిగాయి ఏమిటనేటువంటిది నిరూపించాలి. ఎందుకు అంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులైనా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులైనా కానీ అవి మొత్తం జనానికి సంబంధించినటువంటి నిధులు, జనం పన్నుల రూపంలో చెల్లించినటువంటి నిధులు. కేంద్రానికి రాష్ట్రానికి మనమే కదా చెల్లిస్తూ ఉంది. అందువలన ఒక్క పైసా దుర్వినియోగమైనా లేదా ఒక్క పైసా ఎవరికైనా అక్రమంగా కట్టబెట్టారనేటువంటి తేలినా కానీ దాన్ని సభ్య సమాజం అంగీకరించకూడదు. అందుకని దీనికి సంబంధించినటువంటిది బీఆర్ఎస్ నాయకులు కోర్టులో కేసులు దాఖలు చేయొచ్చు. అదేవిధంగా ప్రభుత్వం మేమేమి అవినీతికి అక్రమాలకు పాల్పడలేదు అని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఆ టెండర్ ప్రక్రియకి సంబంధించినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా ఒక వైట్ పేపర్ రూపంలో ప్రకటించాలి అనేది నా సూచన. అయితే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళినందుకు సృజన్ కు కాంట్రాక్ట్ ఇచ్చారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారండి. అంటే ఇప్పుడు ఈ సృజన్ రెడ్డి అనే ఆయన నావాడు, మీవాడు అంటే మీవాడు, మీవాడు అంటే మీవాడు అని బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకుంటున్నారండి. ఈ సృజన్ రెడ్డి అనే ఆయన ఒకవేళ సృజన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళేట్లయితే అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నట్టే కదా, బీఆర్ఎస్ లో ఉండగానే కదా ఆయన కంపెనీని ప్రారంభించింది. కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తున్నారండి. కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడే టెండర్లకు పిలిచారు కేటీఆర్. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? సృజన్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చింది కేటీఆర్ అనే ప్రజల నుండి వస్తున్న మాటలు. అందుకనే ఆ వివరాలన్నింటినీ కూడా టెండర్లకు సంబంధించినటువంటి ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎప్పుడు టెండర్లు తెరిచారు, ఎన్ని కంపెనీలు టెండర్లో పాల్గొన్నాయి, ఏ కంపెనీ ఏ పనికి ఎంత కోట్ చేసింది, ఆ వివరాలన్నీ బయటపెట్టమనండి. బయటపెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి నిజాలు ఏమిటో తెలుస్తాయి. ఒకవేళ అక్రమంగా జరిగింది అనుకోండి,
బీఆర్ఎస్ నేతలకు కానీ లేదా బీజేపీ నేతలకు కానీ ఎవరికైనా కానీ కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు వాళ్ళకి ఉంటుంది. రెండోది, బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మేము కేంద్రానికి రాశామని చెప్పేసి చెప్తున్నారు. ఎస్, ఎవరికైనా రాయొచ్చు, కేంద్రానికి రాయడం తప్పేం కాదు. ఒకవేళ అక్రమం జరిగిందంటే ఎవరైనా రాయొచ్చు. ఆ కేంద్రం కూడా ఇప్పుడు స్పందించాలి. ఇందులో అసలు ఈ స్కీమ్ ఏమిటి, ఇందులో వచ్చినటువంటి టెండర్లు ఏమిటి, అందులో కేంద్రానికి ఉన్నటువంటి పాత్ర ఏమిటి, ఆ టెండర్ల నిర్ణయంలో రైట్ కానీ కోటేశ్వరరావు గారు ఒకసారి మీ దగ్గరకు వద్దాము.